Hello everyone, this is Manju, third year medical student in Samara State Medical University. Now I am going to explain about my university. So మీకు ఏమన్నా Samara State Medical University గురించి డౌట్స్ ఉంటే ఈ వీడియో ఫుల్గా చూడండి, ఫుల్ క్లారిటీ వస్తుంది మీకు. మనకి ఇండియాలో స్టేట్స్ ఉంటాయి కదా, అలాగే ఇక్కడ రష్యాలో ఒబ్లాస్ట్ అంటారు. సో ఈ Samara State Medical University అనేది సమారా ఒబ్లాస్ట్లో లొకేట్ అయ్యింది. సమారా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఇది ఓల్డెస్ట్ యూనివర్సిటీ. 1919లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇందులో 78 డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి అండ్ 8 రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఇది ఎన్ఎంసీ గైడ్లైన్స్ రూల్స్ అన్నిటిని ఫాలో అవుతుంది అండ్ WHO అప్రూవ్డ్. ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం కోర్స్. టోటల్ MBBS కోర్స్ అంతా ఇంగ్లీష్ మీడియంలోనే టీచ్ చేస్తారు. ఇక్కడ MBBS కోర్స్ అనేది 5 years MBBS ప్లస్ 1 year ఇంటర్న్షిప్, టోటల్ 6 years కోర్స్ అనేది ఉంటుంది ఇక్కడ. అండ్ ఈ యూనివర్సిటీ WFME అప్రూవ్డ్ అండ్ ECFMG అప్రూవ్డ్. మీరు MBBS అయిన తర్వాత USMLE, PLAB ఆర్ AMC ఆర్ నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలంటే ఇవి అప్రూవ్డ్ అయి ఉండాలి. ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఇన్ రష్యా సెప్టెంబర్ 1st స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 1st నుంచి ఎగ్జామ్స్ అనేవి జూన్ ఎండింగ్ కల్లా అయిపోతాయి. సో జూలై అండ్ ఆగస్ట్ అనేది హాలిడేస్. సమారా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అనేది ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ. సో దీని హాస్టల్స్ అనేవి సెంటర్ ఆఫ్ దిస్ సమారానే ఉంటాయి. సో ఈజీగా మన డిపార్ట్మెంట్ కి వెళ్ళొచ్చు. ఫస్ట్ 2 years హాస్టల్ నెంబర్ 2లో ఉండేదాన్ని అండ్ రీసెంట్ గా 3rd year లో హాస్టల్ నెంబర్ 5కి చేంజ్ అయ్యాను. రెండు పక్క పక్కనే, ఎంతో డిస్టెన్స్ ఉండదు, 900 meters అంతే. హాస్టల్ నెంబర్ 2లో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అంతా ఫిజిక్స్ డిపార్ట్మెంట్ అండ్ రిమైనింగ్ ఫ్లోర్స్ అంతా ఇండియన్ హాస్టల్ చేశారు. అండ్ ఆ హాస్టల్ నెంబర్ 2లో ఉండే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, ఎందుకంటే పక్కనే క్లినిక్ ఉంటుంది అండ్ హాస్టల్ వెళ్ళకాలనే స్పోర్ట్స్ గ్రౌండ్ ఉంటుంది అండ్ పక్కనే ఫిజియాలజీ డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ లో ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, రేడియాలజీ ఇలా చాలా సబ్జెక్ట్స్ అక్కడ జరుగుతాయి. బట్ రీసెంట్లీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి సమారా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అనేది ఒక డిపార్ట్మెంట్ ఓపెన్ చేసింది. సో మాక్సిమం ఫస్ట్ ఇయర్ వాళ్ళకి జరిగే క్లాసెస్ అన్ని ఆ డిపార్ట్మెంట్ లోనే జరుగుతున్నాయి. ఇప్పుడు హాస్టల్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఇండియన్ హాస్టల్స్ లో జిమ్ ఫెసిలిటీ ఉంది అండ్ చదువుకోవడానికి సపరేట్ లైబ్రరీ ఉంది అండ్ ఇండియన్ మెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ. ఇండియన్ చెఫ్సే వండుతారు. నా ప్రీవియస్ వీడియోలో మెస్ కంపల్సరీ తీసుకోవాలా లేదా సెల్ఫ్ కుక్ చేసుకోవాలా అనే ఒక వీడియో చేశాను. మీకు మెస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో చూడండి. మన రష్యాకి వచ్చి 6 years ఆఫ్ MBBS కోర్స్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ రష్యాలో ఒక ఎగ్జామ్ అనేది పెడతారు. ఆ ఎగ్జామ్ అనేది మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీ 70% ఆఫ్ యూనివర్సిటీస్ అనేది రష్యన్లోనే కండక్ట్ చేస్తారు. బట్ ఈ సమారా స్టేట్ యూనివర్సిటీ అనేది స్పెషల్గా ఇండియన్ స్టూడెంట్స్కి ఇంగ్లీష్లో కండక్ట్ చేస్తున్నారు ఆ ఎగ్జామ్. ఈ MBBS కోర్సులో రష్యన్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ కూడా ఇంక్లూడ్ చేసి ఉన్నారు. సో మనకి ఈ యూనివర్సిటీయే ప్రొవైడ్ చేస్తుంది, రష్యన్ లాంగ్వేజ్ని నేర్పిస్తారు. ఈ రష్యన్స్ని ట్రీట్ చేయడానికి అయితే రష్యన్ లాంగ్వేజ్ కావాలి. బట్ ఎనీవే మన MBBS అయిన తర్వాత మన ఓన్ కంట్రీకి వెళ్తాం కాబట్టి ఆ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లో ఉండడం మెయిన్ ఇంపార్టెంట్, కంపల్సరీ. సో ఈ యూనివర్సిటీ అనేది మనకి ఇంగ్లీష్లోనే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ సమారా ఈ బస్సెస్ ఉంటాయి, ట్రామ్స్ ఆర్ మెట్రో లేదా క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. బట్ ఈ సమారా స్టేట్కి వచ్చేసి, ఈ సమారా ఒబ్లాస్ట్కి వచ్చి స్టూడెంట్స్ యొక్క ట్రాన్స్పోర్ట్ కార్డ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని యూజ్ చేసుకుని మనం మెట్రోస్, ట్రామ్ లేదా బస్సెస్కి ఇక్కడున్న సింబల్స్ ఉన్నాయి కదా, ఇవన్నిటిలోని మనం యూజ్ చేసుకోవచ్చు ఈ కార్డ్ అనేది. ఈ కార్డు యూజ్ చేసుకోవడానికి ఫస్ట్ మనం ఇందులో రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి బస్ ఎక్కితే 1 time టికెట్ తీసుకుంటాము, అది 19 rubles కట్ అవుతుంది అంతే. సో ఈ కార్డు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో వెజ్ లిమిట్ కాటా ఇది కూడా ఉంది. ఇది ఏంటంటే 1 monthకి 940 రీఛార్జ్ అని చేసుకోవాలి, 1 time రీఛార్జ్. ఆర్ఎల్స్ నెక్స్ట్ మంత్లో మీకు ఎక్కువ బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు ఇది రీఛార్జ్ చేసుకుంటే అసలు లిమిట్ అనేది ఉండదు, మీరు ఎంతలా అయినా యూజ్ చేసుకోవచ్చు. వేరే స్టేట్స్కి వచ్చేసరికి ఇలాంటి కార్డ్స్ అనేవి లేవు. వాళ్ళు ఏంటంటే బ్యాంక్ కార్డ్స్ యూజ్ చేస్తారు. ఇక్కడ బ్యాంక్స్ ఉంటాయి కదా, బ్యాంక్స్ యొక్క కార్డ్స్ యూజ్ చేస్తే ఒకసారి ట్యాప్ చేసినప్పుడు 30 rubles కట్ అవుతుంది. బట్ దీనికి మాత్రం 19 rubles మాత్రమే కట్ అవుతుంది. అండ్ సమారాలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. సో దట్ మనం ఇండియాకి వెళ్ళేటప్పుడు రష్యన్ క్యాపిటల్ మాస్కో వరకు వెళ్ళి అక్కడ ఫ్లైట్ ఎక్కాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్ మనం ఉన్న ప్లేస్లోనే ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి సమారా నుంచి డైరెక్ట్ హైదరాబాద్ ఉంటుంది లేదా సమారా నుంచి డైరెక్ట్ ముంబై ఉంటుంది. అండ్ సమారాలో పాపులేషన్ వచ్చేసరికి 7 lakhs కన్నా ఎక్కువే ఉన్నారు. నేను పాపులేషన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇప్పుడు more than 7 lakhs ఉన్నారు కాబట్టి మనకి క్లినికల్ ఎక్స్పోజర్ అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ FMGE పర్సెంటేజ్. ఈ సమారా స్టేట్ మెడికల్
యూనివర్సిటీ నుంచి మొన్ననే పాస్ అవుట్ అయ్యారు. వాళ్ళు ఇంకా FMG అనేది రాయలేదు. సో వాళ్ళు రాసిన తర్వాత ఆ రిజల్ట్స్ బట్టి ఆ FMG పాసింగ్ మార్క్స్ పర్సెంటేజ్ అనేది మనం చూడొచ్చు. బట్ ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే పాసింగ్ పర్సెంటేజ్ అనేది లేదు సమ్మర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి. ఎందుకంటే ఇప్పుడే 6th ఇయర్ అయ్యి ఇండియాలో ఉన్నారు వాళ్ళు. అండ్ సెకండ్ బ్యాచ్ ఇప్పుడు 6th ఇయర్లో ఉంది. అండ్ సమ్మర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుంచి ఎడ్యుకేషన్ గురించి అయితే థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కడావర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ అనాటమీ మ్యూజియం టూర్ అనేది చేశాను. నా యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంది, మీరు చూడకుంటే కనుక ఆ వీడియో చూడండి. కడావర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ యూనివర్సిటీ. అండ్ చాలా యూనివర్సిటీకి ఆ కడావర్స్ కూడా ప్రొవైడ్ చేయరు. సో ఈ యూనివర్సిటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది కడావర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీజ్ స్ట్రక్చర్, మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్. ఎవ్రీ యూనివర్సిటీ ఎవ్రీ ఇయర్ 10 to 15K ఇంక్రీజ్ చేస్తూ ఉంది. అలానే ఈ సమ్మర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అనేది లాస్ట్ 3 years నుంచి చూసుకుంటే ఫీ స్ట్రక్చర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. ట్యూషన్ ఫీ వచ్చేసరికి పర్ ఇయర్ 4,50,000 అండ్ హాస్టల్ ఫీ వచ్చేసి 32,000 till 6 years. 6 years అంతా కలిపి 32,000 హాస్టల్ ఫీ. అండ్ మీకు డీటెయిల్ ఫీ స్ట్రక్చర్ కావాలంటే నా బయోలో నా నెంబర్ మెన్షన్ చేశాను. నా వాట్సాప్ నెంబర్కి లేదా నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మెసేజ్ చేయండి. సో దట్ నేను ఫీ స్ట్రక్చర్ అనేది మీకు సెండ్ చేస్తాను. అండ్ ఆల్సో మీకు వేరే యూనివర్సిటీస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, వాటి ఫీ స్ట్రక్చర్ కావాలన్నా కూడా నాకు మెసేజ్ చేయండి. నా దగ్గర లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ యొక్క ఫీ స్ట్రక్చర్ అనేవి ఉన్నాయి. నేను అవి మీకు సెండ్ చేస్తాను. అవి మీకు యూస్ఫుల్ అవుతుంది. మీరు టోటల్ బడ్జెట్ 30 lakhs అనుకుంటే ఈ సమ్మర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అనేది బెస్ట్ చాయిస్. సో నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను హాస్టల్ ఫీజ్ అండ్ ట్యూషన్ ఫీజ్ అండ్ వీసా మెడికల్కి ఎంత అవుతుందో. అండ్ ఆల్సో మీరు మెసేజ్ చేస్తే నేను వాట్సాప్లో కూడా సెండ్ చేస్తాను PDF అనేది. అండ్ ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి -10 నుంచి -30 degrees వరకు వెళ్తుంది వింటర్లో. ఈ యూనివర్సిటీ యొక్క డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే, డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి హై ఫీ స్ట్రక్చర్ అనేది 4,50,000 వరకు వెళ్ళింది. ఆ ఫీ స్ట్రక్చర్ తప్పించి రిమైనింగ్ అన్ని చూసుకుంటే సమారా ఈజ్ బెస్ట్ అని చెప్పి. బట్ మీరంతా ఎఫోర్డ్ చేయగలరు అనుకుంటేనే తీసుకోండి సమ్మర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీని. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి వింటర్లో ఫుల్ -30 వరకు వెళ్తుంది. అండ్ ఆల్సో గుడ్ థింగ్ ఏంటంటే 32K 6 years అంటే హాస్టల్ ఫీజ్కి అది బెటరే. సమ్మర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇంటర్మీడియట్లో PCB, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనేది మెయిన్ సబ్జెక్ట్స్ అయి ఉండాలి. అందులో 50% కన్నా మార్క్స్ ఎక్కువ వచ్చి ఉండాలి. అండ్ ఆల్సో నీట్లో మినిమం పాసింగ్ మార్క్స్ అనేది దాటి ఉండాలి. అలా అయితే ఈ సమ్మర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఈ యూనివర్సిటీ నెస్ట్ అండ్ FMG కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మన ఇండియా నుంచి AFMG నుంచి ప్రొఫెసర్స్ ఇక్కడికి సమ్మరా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో 6 years ఈ కోచింగ్ అనేది ఉంటుంది. సో దట్స్ ఆల్ అబౌట్ సమ్మర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. సో మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కనుక నాకు మెసేజ్ చేయండి త్రూ వాట్సాప్ ఆర్ త్రూ ఇన్స్టాగ్రామ్. సో సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో.